టీటీడీ బోర్డులో బీజేపీ వాళ్ళే ఎక్కువ, నెయ్యి కొనుగోలుపై వారికి అవగాహన, తిరస్కరించిన నెయ్యిని లడ్డు. ఎస్, ఇప్పుడు అసలు విషయం బయటపడ్డది. పెద్ద రహస్యాన్ని జగన్ బయటపెట్టిండు. జగన్ టీటీడీ బోర్డులో వేసినటువంటి బోర్డు మెంబర్లంతా కూడా కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల సిఫారసుతోటే. ఇవాళ మీరు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఎవరెవరు బీజేపీ నాయకులు సిఫారసు చేసిర్రు? ఇవాళ సీరియస్ ఉన్నది, కేంద్ర ప్రభుత్వం సీరియస్ ఉందంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఈ టీటీడీ బోర్డు మెంబర్ చేసిన దాంట్లో ఎంతమంది బీజేపీ నాయకుల సిఫారసు తోటి టీటీడీ బోర్డు మెంబర్లు అయ్యారు? ఇవాళ జగన్ ఓపెన్గా బయటపడ్డాడు, అయిపోయింది, చెప్పేసిండు. జగన్ చెప్పినటువంటి దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలనా వద్దా? భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలనా వద్దా? ఏం సమాధానం చెప్పాలి? ఏం చేయాలి? ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి టీటీడీ బోర్డులో మెజారిటీ సభ్యులు బీజేపీకి చెందిన వారేనని, వీరిని కేంద్ర మంత్రులే సిఫారసు చేశారని గుర్తు చేశారు. నెయ్యి ఇతర సరుకుల కొనుగోలు ప్రక్రియను బోర్డు కూడా పర్యవేక్షిస్తుందని, సభ్యులకు దానిపై పూర్తి అవగాహన ఉంటుందని తెలిపారు. తిరస్కరించిన నెయ్యిని లడ్డూ ప్రసాదానికి వినియోగించలేదని చెప్పారు. చంద్రబాబు చేసిన పని వల్ల లడ్డూ పవిత్రతపై సందేహాలు నెలకొన్నాయని, భక్తుల్లో మళ్ళీ విశ్వాసాన్ని పెంచేలా ప్రధానిని చూడాలని ప్రధానికి లేఖ రాసిండు. ఇవాళ ప్రధానమంత్రి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి బీజేపీ చేసినటువంటి దానికి. ఇవాళ బీజేపీ నాయకుల భాగవతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టిర్రు. ఇది నిజమా కాదా? ఇందులో లడ్డూ పవిత్రత విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందులో బీజేపీ సిఫారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు టీటీడీ బోర్డులో, వాళ్ళను కూడా ఇరికిచ్చాలని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేసిరా? నిజంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఆ నెయ్యిలో ఏదైతే కల్తీ జరిగిందో అది లడ్డూ ప్రసాదానికి వినియోగించిరా, తిప్పి పంపిరా? ఈవో శ్యామలారావు గారు చెప్పాలి ఈ విషయంలో చాలా స్పష్టంగా. మీ కల్తీ వచ్చినటువంటి ఆ ట్యాంకర్లని, ప్రతి ట్యాంకర్ను చెక్ చేస్తారు కదా, కొన్నిటిని తిప్పి పంపిరు కదా, మీరు ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లో తిప్పి పంపినటువంటివా లేకపోతే లడ్డూలలో వాడినటువంటివా? ఆడుకోకండి చంద్రబాబు నాయుడు గారు, ఈ భక్తుల మనోభావాలతో ఆడుకోకండి, మీ రాజకీయంగా వినియోగించుకోకండి దీన్ని. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి, ఆరోపణలు చేయడం కాదు, నిజాలు రావాలి. ఐజీ స్థాయిలో ఒక సిట్ ఏర్పాటు చేసినాం, ప్రత్యేకం కాదు, ఒక సిట్టింగ్ జడ్జిని వేసుకోండి, మీదే అధికారం కదా, కేంద్రంలో కూడా మీ ఎన్డీఏ సర్కారే అధికారంలో ఉంది కదా, ఒక సిట్టింగ్ జడ్జిని వేసి వారం రోజుల్లోపు హుటాహుటిన వెంటనే మళ్ళీ సెలవులు లేకుండా రోజుకి 20 గంటల పాటు విచారణ చేయండి. ప్రతిదీ వారం రోజుల్లో మొత్తం వచ్చేస్తుంది. ప్రతి ఎంట్రిక వాసితో సహా లడ్డూలలో పొరపాటున పనిచేసేటువంటి వాళ్ళ వెంట్రుకలు పడ్డా కూడా బయటకు వచ్చేస్తాయి, అవి కూడా బయటకు వచ్చేస్తాయి. అసలు పోర్టులో ఎవరున్నారు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ, టీటీడీ వాళ్ళ, లేకపోతే అన్యమతస్తులా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అన్ని విషయాలు బయటికి రావాలి, టీటీడీ ప్రక్షాళన జరగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి బీజేపీ కూడా ఇవాళ సమాధానం చెప్పుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకులారా, మీరెవరైతే సిఫారసు చేసిరో వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్లు అయితే వాళ్ళు ఈ లడ్డూ పర్యవేక్షణ చేసిరా లేదా? ఈ నెయ్యి కల్తీ జరుగుతుంటే మీరెందుకు ఇవాళ నందినికో ఇంకొక దానికో ఇవ్వకుండా చెన్నైకి సంబంధించినటువంటి కంపెనీకి ఈ నెయ్యి కొనుగోలు చేస్తుంటే టీటీడీ బోర్డు, ఎందుకంటే బోర్డు మొత్తం చెప్తుంది, ఆ టెండర్ వేసేటప్పుడు బోర్డు ఆమోదం చేయాలి. ఆ బోర్డులో ఉన్నటువంటి సభ్యులుగా ఈ బీజేపీ వాళ్ళు సిఫారసు చేసినటువంటి సభ్యులు ఉన్నారా లేదా? ఈ బీజేపీ వాళ్ళు తప్పు చేసిరా లేదా? ఒకవేళ అదే జరిగితే నిజంగా మేము దేవుడి కోసము గుడి పేరు ప్రఖ్యాతులు లేదా పవిత్రత కాపాడేటువంటి మేమే అని చెప్పేస్తే ఇవాళ ఆ బీజేపీ సిఫారసు ద్వారా వచ్చినటువంటి టీటీడీ బోర్డు మెంబర్లు స్పష్టమైనటువంటి అవగాహన ఇవ్వాలి, స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలి, చెప్పాలి. ఇవాళ ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు. ఇవాళ ఏది ప్రాయశ్చిత్త హోమం చేస్తున్నారు, ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నారు, ఇష్టానురీతిగా వ్యవహారం చేస్తున్నారు. ఇదేనా మీ పద్ధతి? ఇదేనా? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో ఇప్పటికైనా చలనం రావడానికి ఇది ఒకటి ఉపయోగపడింది. మరి వెంకటేశ్వర స్వామి అట్లనే చేసిండేమో, అరే హిందువులారా మీరు మొద్దు నిద్రపోతుర్రు, మీరు మీ కడుపు కోసం ఆలోచిస్తున్నారు, ధర్మం కోసం ఆలోచిస్తలేరు అనేటువంటి మాటను గుర్తు చేసిరేమో ఒక్కసారి. ఎవరు ఇది తప్పు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇట్లాంటివి కానీ మొత్తం దేవాలయాల్లో ఇదంతా జరగడానికి కారణం ప్రజలది తప్పు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నేను కరెక్ట్గా అరగంటనే నేను లైవ్ ఇవ్వాలనుకున్నారేమో, ఈ అరగంట లోపలనే ఈ కరెంటు పోయింది. లైవ్ కంటిన్యూ అవుతుందా బాబు? ఆ సిస్టమ్ ఆన్ కావాలనా?
ఈ సిస్టమ్ ఆన్ కావాలి, ఆ సిస్టమ్ ఆన్ కావాలి. ఇది విషయం. రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఇదే సమస్య. కరెంటు పోతుంది వస్తుంది, కరెంటు పోతుంది వస్తుంది. ఇది పోయి వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియదు. సిస్టమ్ ఆన్ అయిందా? లైవ్ కంటిన్యూ చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఈ నెల రోజుల లోపల 3 సార్లు 4 సార్లు జరిగింది ఇది మాకు. మళ్ళీ మేమేమి కరెంటు బంద్ చేసుకుంటలేము, ఇంకేం చేస్తలేము. కరెంటు పోతుంది, కరెంట్ ఎందుకు పోతుంది, ఒక్క నిమిషం కూడా పోదా, ఏదో చిన్న సమస్య వచ్చిందంటే ఇక మేము దానికి ఏం చెప్పలేము. దానికి హైదరాబాద్లో నడిబొడ్డున సెక్రటేరియట్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి స్టూడియోలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఇంకేం చేయగలుగుతాం అనేటువంటిది మీరే ఆలోచన చేయండి ఒకసారి. మీరే ఆలోచన చేయకపోతే మేము కూడా ఏం చేయలేము. దీనికి సంబంధించి వస్తుందా లైవ్?